నాయకుల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చర్యలు చేస్తుందని నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మీకు భయమా? మీ కూటమి ప్రభుత్వానికి భయమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడికైనా పోనండి, నిన్న ఏరే మేము ఊరికి వెళ్తున్నాము, ఏరే పార్టీ మీటింగ్కి వెళ్తున్నాము. మేము మీటింగ్కి పోతుంటే మోటార్ సైకిల్ మీద పోతున్నారు. 4 చెక్ పోస్టులు పెట్టుకోవాలి మీరు. 4 చెక్ పోస్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళని కర్రలతో పట్టడము పోలీసులు. అసలు దేనికి పడుతున్నారు? వాళ్ళు ఏం చేశారని పోలీసులు కర్రలతో పడుతున్నారు? ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు దారుణపోతున్నారు. నేను చూస్తూనే ఉన్నాను, కర్రతోటి దమాదమాను పడుతున్నారు పోలీసులు. అంత దారుణంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు ఈ ప్రభుత్వం చేస్తారు ఇటు పట్టి, రేపు మా ప్రభుత్వం అయితే మేము కూడా ఊరుతాము. ఇంత దారుణంగా అంటే ఎప్పుడూ లేదు అసలు. ఈ 40 ఏళ్ళలో నేను చూసింది ఇది మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇటువంటి ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. మహిళలు ఇంకా ఏ విధంగా బయటకు వస్తారు? బయటికి రావాలంటే భయపడుతున్నారు కదా మహిళలు. అదేవిధంగా ఏంటంటే మేము ఖండిస్తున్నాం అన్నమాట. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ పడే బాధకి, వాళ్ళు పెట్టే రౌడీ విజయాలకి, గొండాలకి ఇంత దారుణంగా ఆమెను బాధ పెట్టారు కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి దాడులు కొనసాగితే మహిళలు అందరూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము మహిళలు రెడీగా ఉంటామని చెప్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం.